హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్న ఐఆర్సిటిసి నుంచి కొత్తగా మనకి ఫుడ్ చెకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఒక జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి 10th క్లాస్ అర్హతతో ఈరోజు క్యాటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది వీటికి. ఈ యొక్క వీడియో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వీడియో చూసేసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేసినటువంటి ఐఆర్సిటిసి రైల్వే నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఈ యొక్క హాస్పిటాలిటీ మానిటర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంటే, మీరు రైల్వే లేదా రైల్వే వసతి కేంద్రాల్లో క్యాటరింగ్ యొక్క నాణ్యతని, అంటే క్యాటరింగ్ యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది అనేది మీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, అంటే రైల్వేకి సంబంధించి ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫుడ్కి సంబంధించి అండ్ వాళ్ళ యొక్క సర్వీస్కి సంబంధించి క్వాలిటీ అనేది ఎలా ఉందో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మనకి డైలీ లైఫ్లో ఏం వర్క్ ఇస్తారంటే, క్యాటరింగ్ స్టాఫ్ పనితీరు పరిశీలించడము, ప్రయాణికుల ఫిర్యాదుల స్వీకరించి వాటిని పరిష్కరించడము, ఆహార నాణ్యత ఎలా ఉంది, పరిశుభ్రత అవన్నీ కూడా చూసుకోవడము, ఎంఎస్ ఆఫీస్ ఉపయోగించి మీరు రిపోర్ట్స్ని తయారు చేయడము, సూపర్వైజర్లకి రోజువారీ అప్డేట్స్ అనేవి మీరు అందించాలి. ఇది మనకి ఇక వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ అనమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే నోటిఫికేషన్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా ఇస్తున్నారు. అంటే మనకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ మనకి ప్రజెంట్ సౌత్ జోన్కి సంబంధించి, అంటే మన జోన్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్ ఇది. అండ్ ప్రజెంట్ మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. బట్ మీ యొక్క లెక్క కనుక బాగుంటే పర్మనెంట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ చాలామంది కాంట్రాక్ట్ అనగానే లైట్ తీసేసుకుంటారు. బట్ మనకి ఇక్కడ అది క్లియర్గా ఒకసారి గమనించండి. ఏంటి అంటే, మీకు కాంట్రాక్చువల్గా తీసుకున్నా కూడా మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తూనే వెళ్తారు, కానీ మీకు మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. కాబట్టి మీ లెక్క కనుక బాగుంటే, సో మాకు రైల్వేలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం సో ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది ఈ యొక్క ఆపర్చునిటీ అనేది. సో ఎవ్రీ మంత్ కూడా మీకు 30,000 వరకు కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఇక్కడ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ నోటిఫికేషన్లో. సో డైరెక్ట్గా మీరు ఏంటి అంటే వెళ్ళి ఇక్కడ నోటిఫికేషన్లో ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ లాస్ట్ పేజ్లో ఉంది. కేవలం సింగిల్ పేజ్ ఉంది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది. మీరు ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా క్యాపిటల్ లెటర్లోనే ఫిల్ చేయాలి. స్మాల్ లెటర్స్ యూజ్ చేయొద్దు. మొత్తం క్యాపిటల్ లెటర్లో అప్లికేషన్ ఫామ్ అనేది రాయాలి. అండ్ మీరు ఇక్కడ ఫోటో అనేది అతికించాలి. ఎటువంటి సిగ్నేచర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఫోటో అనేది అతికించండి గమ్ తోటి. స్టాంపులు అయితే చేయొద్దు. సో మీరు గమ్ తోటి అతికించిన తర్వాత మీ నేమ్ ఏంటి, అండ్ మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ కేటగిరీ, మీ అడ్రస్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ విధంగా అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసుకొని మీరు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ రోజు మనకి వాళ్ళు ఏదైతే డేట్ చెప్తున్నారో 25th ఏప్రిల్ రోజు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. 25th ఏప్రిల్ అండ్ 27th అండ్ 28th ఈ 3 డేట్స్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు. ఐఆర్సిటిసి జోనల్ ఆఫీస్లో మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. సో ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. నోటిఫికేషన్లో మీరు ఇక్కడ 4th పాయింట్ అనేది క్లియర్గా గమనించండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ నేషనల్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి చూడండి ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, ఎవ్రీ మంత్ మీకు 30,000 రూపీస్ మంత్లీ సాలరీతో పాటు డైలీ అలవెన్సెస్ వస్తాయి. లాడ్జింగ్ ఛార్జెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. నేషనల్ హాలిడే అలవెన్సెస్ ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు. ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు.
సో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసే జాబ్స్ ఇస్తున్నారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. సో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో. టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే హాస్పిటాలిటీ మానిటర్స్ అంటే ఫుడ్ చెకింగ్ చేసే ఆఫీసర్స్ అంటే మనం తెలుగులో 84 పోస్టులు అయితే ఉన్నాయి. సో మీకు మోడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ ఇక్కడ రెమ్యునరేషన్ ఎంత సాలరీ పే చేస్తారో ఇచ్చారు. ఫ్రెషర్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 18 నుంచి అండ్ 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. దీంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. April 1, 2026 వరకు మీకు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే చేస్తారనమాట. సో మీకు పోస్టింగ్ వచ్చేసి చూడండి, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ మే బి పోస్టెడ్ ఇన్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక స్టేట్స్. హౌ ఎవర్ ద క్యాండిడేట్ మే బి డిప్లాయిడ్ ఆర్ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఐఆర్సిటీసీకి సంబంధించి మనకి రీసెంట్లీగా లాస్ట్ మంత్ కూడా మన సికింద్రాబాద్ అండ్ మనకి దగ్గర ఉన్నటువంటి లొకేషన్స్లో రిక్రూట్మెంట్ అనేది జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, లాస్ట్ మంత్ కూడా నేను వీడియో పెట్టడం అయితే జరిగింది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ కూడా అయ్యారు అండ్ ప్రజెంట్ వర్క్ కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఐఆర్సిటీసీ సికింద్రాబాద్కి కూడా మీరు పోస్టింగ్ పొందేటువంటి అవకాశం ఉంది. మనకి ఆన్లైన్ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే మనకి ఇక్కడ 4 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఏ ఒక్క క్వాలిఫికేషన్ అన్న మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి 4 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏది ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూడండి, బీఎస్సీ డిగ్రీ అనేది హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే బీబీఏ కానీ ఎంబీఏ కానీ కల్నరీ ఆర్ట్స్ ఫ్రమ్ ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇది లేకపోయినా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఒకవేళ ఇది లేకపోయినా ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మీకు మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ అండ్ హిందీ వస్తే సరిపోతుంది. అండ్ మీకు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి చెన్నైలో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. కాకపోతే మనకి పోస్టింగ్స్ మాత్రం మన సికింద్రాబాద్లో పొందొచ్చు. ఐఆర్సిటీసీ జోనల్ ఆఫీస్ చెన్నైలో ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది మీకు కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు కదా. 6A ద రెయిన్ ట్రీ ప్లేస్ నెంబర్ 9 MC నికోల్స్ రోడ్, చెట్పేట్, చెన్నై 600031. ఈ లొకేషన్లో మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. 25th April రోజు అండ్ 27th అండ్ 28th ఈ 3 డేట్స్లో మీకు మార్నింగ్ 10:30 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు అన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు సెక్యూరిటీ డిపాజిట్ కింద వాళ్ళకి సంస్థ వాళ్ళకి 25,000 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది డీడీ లేదా నెఫ్ట్ ద్వారా. సో మీకు తర్వాత ఒకవేళ వద్దు అనుకుంటే ఒక 2-3 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు మీకు అమౌంట్ అంతా కూడా తిరిగి చెల్లిస్తారు. చాలా మంచి అవకాశం. మాకు ప్రభుత్వ సంస్థకి సంబంధించి రైల్వేలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. మన డౌట్స్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.